సార్ కేజ్రీవాల్ మోడీకి షాక్ ఇచ్చే విధంగా సుప్రీంకోర్టులో వేశారు. అంటే ఆయన బెయిల్‌కి సంబంధించిన పిటిషన్ వేశారు అని చెప్పేసి తెలుస్తుంది. ఒకవేళ అక్కడ మోడీకి వ్యతిరేకంగా వచ్చే అవకాశం ఉంది అని కూడా మాట్లాడుతున్నారు బయట. సో, ఎలా అంటే ఒకవేళ వ్యతిరేకంగా వచ్చి కేజ్రీవాల్ బయటికొచ్చే అవకాశాలేమైనా ఉన్నాయంటారా? చెప్పలేం. అంటే సుప్రీంకోర్టు ఎలా డిసైడ్ చేస్తుందనేది తెలియాలి. మొన్నైతే మనీష్ సిసోడియాకి మళ్ళీ ఎక్స్టెండ్ అయింది. ఆయన జైలు టర్మ్ ఎక్స్టెండ్ అవుతూనే ఉంది. దాదాపు 1 ఇయర్ పైన అయింది. హ్మ్. కానీ కేజ్రీవాల్ ఇది మోర్ కాంప్లెక్స్‌గా ఉంది. ఎందుకంటే ఇండియా వైడ్ గానీ, వరల్డ్ వైడ్ కూడా కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేయడం పట్ల తీవ్ర వ్యతిరేకత అయితే వచ్చింది. ఎందుకంటే క్లియర్‌గా ఇంత అర్జెంటుగా కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి లేదు. నిజంగా అతను కుంభకోణానికి పాల్పడి ఉన్నాడని నమ్మినా కూడా కావాలని ఇన్ని రోజులు ఆగి ఎలక్షన్ టైంలోనే అతను అరెస్ట్ చేస్తున్నారంటే క్లియర్గా మోడీ భయపడుతున్నాడని అర్థమవుతుంది. ఈ మధ్య కాలంలో బీజేపీ స్టాండ్ కానీ, బీజేపీ ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడే తీరు కానీ చూస్తే ఒక అభద్రతా భావం బీజేపీలో కనిపిస్తుంది. అదే నేషనల్ వైడ్గా కూడా బీజేపీని డీప్గా స్టడీ చేస్తున్న అనేక మంది వివిధ వర్గాల, వివిధ రంగాల మేధావులు కూడా అదే విశ్లేషిస్తున్నారు. అంటే మోడీలో ఒక తెలియని భయం అయితే పెరిగింది, వ్యతిరేకత అనేక వర్గాల్లో ఉంది. ఇది ఎక్కడికి దారితీస్తున్న భయం ఉంది. అందుకని హిందూ మతం మీదనే ఈసారి నమ్ముకున్నాడు. అంటే నిజానికి ఎకనామిక్ ఇష్యూస్, ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థిక భద్రత, తర్వాత ఉద్యోగాలు, తర్వాత సంక్షేమ పథకాలు, వాళ్ళు చెప్తున్న వికసిత భారత్ ఏదైతే ఉందో, వికసిత భారత్లో ప్రధానంగా ఏంటంటే ఇంక్లూజివ్ ఎకనామిక్ గ్రోత్. ఇప్పటి వరకు ఆర్థిక అభివృద్ధిలో భాగం కాని సెక్షన్లన్నింటినీ భాగం చేయడం, అది ఒక లక్ష్యం. అట్లాగే ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా, ఇప్పటి వరకు ప్రపంచంలో తీసుకుంటే ఇండియా 5వ ప్లేస్లో ఉంది ఆర్థిక వ్యవస్థలో. దీన్ని 3వ ప్లేస్కి ఇంకొక 5 ఏళ్లలో తీసుకురావాలనేది ఒక టార్గెట్. అంటే ప్రపంచంలో ఆల్రెడీ 3-4 ప్లేస్లో ఉన్న జపాన్ అండ్ జర్మనీ క్రైసిస్లోకి వెళ్తున్నాయి కాబట్టి మనం 3వ ప్లేస్కి వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. సో అదొకటి. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంకా బాగా అభివృద్ధి చేయడం. రోడ్లు వరకు కొంతవరకు చేయగలిగారు కానీ సరిపోవట్లేదు. అట్లాగే రైల్వేలను పెద్ద ఎత్తున ఆధునీకరించాలి. అట్లాగే వాటర్ వేస్ని పెంచాలి. ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది పెద్ద ఎత్తున చేయాలి. ఇవన్నీ ఏంటంటే 2047కి టార్గెట్ పెట్టుకున్నారు. అప్పటికి మనకి స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళు అవుతుంది. సో 100 ఏళ్లలో ఏమేమి అభివృద్ధి ఉందని చెప్పడానికి, మేజర్ అభివృద్ధి అంతా కూడా బీజేపీ హయాంలో జరిగిందని చెప్పుకోవడానికి కూడా వీళ్ళు ఒక ప్లాన్ వేసుకున్నారు. సో ఈ ప్రజల ఆర్థిక కావచ్చు, సామాజిక కావచ్చు, ఓవరాల్గా ప్రజల ప్రమాణాలను పెంచడం, అట్లాగే యాస్పిరేషనల్ ఇండియా అంటారు. అంటే యూత్, మన దేశంలో యూత్ దాదాపు 50 కోట్ల మందికి పైన ఉన్నారు. సో వీళ్ళ కళల్ని నెరవేర్చడం. ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ విపరీతంగా ఇండియాలో చాలా ఎక్కువ ఉందన్నమాట. సో దీన్ని ఎలా తగ్గించాలి, ఈ యాస్పిరేషనల్ ఇండియా అంటే యూత్ని ఎలా అడ్రస్ చేయాలి, వారి ఇష్యూస్ని ఎట్లా పరిష్కరించాలి. మేజర్ ప్రాబ్లం ఏంటంటే స్కిల్ ట్రైనింగ్ లేకపోవడం. మనకి అన్ఎంప్లాయబుల్ యూత్ ఎక్కువైపోతున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సంవత్సరానికి 15 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ తయారవుతుంటే అందులో 50% దాదాపు 7-8 లక్షల మంది అన్ఎంప్లాయబుల్. అంటే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే పరిస్థితే లేదు. ఎందుకంటే వాళ్ళ స్కిల్ సెట్ సరిపోదన్నమాట. సో మొన్న ఒక స్టడీ ప్రకారం ఇంటర్నేషనల్ ఆస్ట్రేలియా లాంటి దేశాల స్టాండర్డ్, జర్మనీ, ఆస్ట్రేలియా చూసుకుంటే స్కిల్డ్ ట్రైనింగ్లో మన దేశం 147 ఏళ్ళు వెనక్కి ఉందంటారు. అంటే ఎవడికి ఏం పని రాదు. ప్లంబర్ అంటాడు, ఇంటికి వస్తాడు, వాడికి ప్లంబింగ్ రాదు. ఎలక్ట్రీషియన్ అంటాడు, ఎలక్ట్రీషియన్ రాదు. పెయింటర్ అంటాడు, పెయింటింగ్, ఏ వర్క్ ఎవడికి రాని వాళ్ళే తిరుగుతున్నారు మొత్తం వాళ్ళు. సో అంటే ఏంటి, ప్రాపర్ ట్రైనింగ్ లేదు. యూత్ ఉన్నారు కానీ యూత్కి ప్రాపర్ ట్రైనింగ్ లేదు. మనకి ఇప్పటికి కూడా అబద్ధాలు చెప్పి వీళ్ళు అబద్ధాల హామీలు ఇచ్చి నిరుద్యోగులకి మేము ఉద్యోగాలు ఇస్తాం, గవర్నమెంట్ ఉద్యోగాల మీద భ్రమ కలిగిస్తున్నారు తప్ప ఆయా రంగాల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం అనేది లేదు. నేను ఆ మధ్య ఒక ఎన్జిఓ తరఫున మధ్యప్రదేశ్ వెళ్తే అక్కడ ట్రైబల్స్ విపరీతంగా ఉన్నాయి. అక్కడ ట్రైబల్ డిస్ట్రిక్ట్స్ చాలా ఉన్నాయన్నమాట. ఆ ట్రైబల్ డిస్ట్రిక్ట్లో ఎడ్యుకేషన్ తక్కువ ఉంటుంది. 10th వరకు చదివిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు.
అట్లాంటి వాళ్ళకి ఎక్కువగా డ్రైవర్స్గా వాళ్ళని ట్రైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ట్రక్ డ్రైవర్స్ 6 లక్షల మంది అవసరం. ఈ 6 లక్షల మందిలో ప్రధానంగా పెరు లాంటి దేశాల నుంచి వస్తున్నారు ఇప్పుడు. సో 6 లక్షల ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి, మనుషులు రెడీగా ఉన్నారు. వీళ్ళకి కావాల్సిన ట్రైనింగ్, ఆ ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు. సో వీళ్ళకి కానీ ప్రాపర్ బిగ్ ట్రక్ డ్రైవింగ్ ట్రైనింగ్ కానీ ఇవ్వగలిగి ఇచ్చి కరెక్ట్గా చేస్తే ఈ ట్రైబల్ పాపులేషన్లో చాలామందికి ఉద్యోగాలు వస్తాయి. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇలాగ అనేక సెక్టర్స్ ఉన్నాయి మనకి. సో దీని మీద ఫోకస్ చేయాల్సి ఉంది. సో ఇదంతా కూడా చేయట్లేదు. సో ఈ కాంటెక్స్లో మోడీ ఏం చేస్తున్నాడంటే ప్రతిపక్షాల మీద నిర్బంధాన్ని ప్రయోగించి ప్రతిపక్షాలని బలహీనపరిచి అట్లాగే ఒక హేట్ క్యాంపెయిన్ క్రియేట్ చేసి ముస్లిం హిందువుల మధ్య ఒక హేట్ క్యాంపెయిన్ క్రియేట్ చేసి తాను అధికారంలోకి వద్దాం అనుకుంటున్నాడు తప్ప రియల్ ప్రజల సమస్యలను అన్ని నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. పెట్రోల్ డీజిల్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఎలక్షన్ కోసం వాళ్ళు పెంచకుండా వెయిట్ చేస్తున్నారు. సో అట్లాగే నిరుద్యోగ సమస్య ఉంది. ఇటువంటి సమస్యల్ని అడ్రస్ చేయకుండా ఒక పిక్చర్ సమస్య, ఎవరికి కూడా హిందూ ముస్లిం సమస్య అనేది జీవన్మరణ సమస్య కాదు కదా. నేను హిందూ, నాకు తోటి ముస్లింతో నాకేమి ఇబ్బంది ఉంటుంది? ఏ రకమైన ఇబ్బంది లేదు. అతను పని చేసుకుంటాడు. ఇప్పుడు మన ఆఫీస్లో ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. ఎవరితో ఇబ్బందులు లేవు కదా. కానీ ఇబ్బందులు క్రియేట్ చేయడం ఎందుకు? సో అటువంటి ఒక ఇబ్బందులు క్రియేట్ చేసి ఒక హేట్ మాంగరింగ్ అంటారు, అటువంటి ఒక హేట్ క్రియేట్ చేయడం మీద ఫోకస్ చేస్తున్నాడంటే అతనికి కానీ లేకపోతే పార్టీకి కానీ ఒక భయం ఉంది. ఈ భయంలో నుంచే 2 ముఖ్యమంత్రిని జైల్లో పెట్టించారు. ఒకరు హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రి, ఇంకొకరేమో కేజ్రీవాల్ జైల్లో పెట్టాల్సిన ఏ రకమైన అవసరం కనబడలేదు. అందుకని ఇప్పుడు కేజ్రీవాల్ ఏం చేశాడంటే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. వీళ్ళు కావాలని నన్ను ఎలక్షన్ ముందు బంధించడం ద్వారా మా విన్నింగ్ అవకాశాలు, ఇండియా కూటమి విన్నింగ్ అవకాశాలను దెబ్బతీయడం కోసమే మోడీ చేశాడనే సుప్రీంకోర్టులో తీసుకెళ్లారు. సో ఆయన వాదనలు ఏంటంటే వీళ్ళు నా దగ్గర వర్చువల్గా నన్ను ఇంటర్వ్యూలు విచారించవచ్చు, పత్రాల కోసం నాకు ఒక టీముని నా దగ్గరికి పంపించుండొచ్చు. నేను ఒక సీఎంగా ఉన్నాను కాబట్టి నేను అనేక పనులలో బిజీగా ఉంటాను. అవి కాకుండా కావాలనే వీళ్ళు వేధించడం కోసం 9 సార్లు నన్ను పిలిచారు. 9 సార్లు నేను ప్రాపర్గానే స్పందించాను. మీరు పంపించండి ఎవరినైనా, నేను సమాధానాలు చెప్తాను, నేను మీకు ఏం కావాలో అవన్నీ ఇస్తానని చెప్పాను. లేదా మీరు వర్చువల్గా అడగండి టైం తీసుకొని, నాకు ఇక్కడ ఫిజికల్గా నేను ఉండాల్సిన అవసరం ఉందని చెప్పాను. కానీ వీళ్ళు అరెస్ట్ చేసి కావాలని పెట్టి ఆ సాగుతో 9 సార్లు వీళ్ళకి నోటీసులు ఇచ్చామని మీ దగ్గర చెప్తున్నారు. సో అది కరెక్ట్ కాదు, నన్ను వేధించడం కోసమే చేస్తున్నారు. నా వల్ల ఇప్పుడు నేను సఫర్ అయ్యేది కాకుండా ఢిల్లీ ప్రజలు సఫర్ అవుతున్నారు అనేది ఆయన చెప్పాడు. యాక్చువల్గా అయితే ముఖ్యమంత్రిగా జైల్లో ఆయన ఫంక్షనింగ్ అనేది సాధ్యం కాదు. సాధ్యం కానికుండా వీళ్ళు చేస్తారు. అది నిజంగా కోర్టులు అనుకుంటే సాధ్యమే, కానీ కోర్టులు సాధ్యం కానివ్వు. ఎందుకంటే ఈడీ గట్టిగా వ్యతిరేకిస్తుంది కాబట్టి ఈ పిఎంఎల్ఏ చట్టంలో ఎక్కువ ఈ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ మీదనే ఎక్కువ ఆధారపడతాయి కోర్టులకు కూడా ఆ చట్టం అనేది కోర్టుల చేతులు కాళ్ళు కూడా కట్టేస్తుంది. అంత టఫ్గా ఉంటుంది ఆ చట్టం. సో ఈ క్రమంలో కేజ్రీవాల్ ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టు అనేక రాడికల్ తీర్మానాల్ని, అనేక విప్లవాత్మక తీర్పుల్ని ఇచ్చింది గతంలో కూడా, ముఖ్యంగా డివై చంద్రచూడ్ ఆధ్వర్యంలో. మరి ఇటువంటి కేసు ఈడీ మీద విపరీతమైన కంప్లైంట్లు ఉన్నాయి ఆల్రెడీ కోర్టులలో. ఈడీ ఎందుకంటే ఓన్లీ ప్రత్యర్థుల మీదనే వెళ్తుంది అనేది అందరికీ తెలిసిన సత్యమే. ప్రత్యర్థులు ఈ కేసులు ఉన్న వాళ్ళు కూడా బీజేపీలో చేరితే వాళ్ళు మిస్టర్ క్లీన్ అయిపోతున్నారు, మిస్సెస్ క్లీన్ అయిపోతున్నారు. సో ఈ కాంటెక్స్ట్లో కోర్టు కేజ్రీవాల్ తరపున కానీ ఆదేశాలు ఇచ్చి అతన్ని విడుదల చేయమంటే మాత్రం ఎలక్షన్ ముందు అది పెద్ద ఇష్యూ అవుతుంది. బీజేపీకి ఆ రకంగా మోడీకి పెద్ద షాక్ అవుతుంది. మరి కోర్టు ఆ నిర్ణయం తీసుకుంటుందా? ఎలక్షన్ ముందు అటువంటి నిర్ణయం తీసుకుంటే మాత్రం ప్రపంచంలోనే ఇది ఒక పెద్ద వార్త అవుతుంది. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా గమనిస్తూ ఉంది ఈ ఎన్నికల్ని. ఇది అతిపెద్ద ప్రజాస్వామిక ఎన్నికలు. దాదాపు 40 దేశాల్లో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో ఇది అతిపెద్ద దేశం కాబట్టి గమనిస్తున్నారు. మరి మోడీకి
షాక్ ఇస్తుందా లేదా అనేది మనం చూడాలి.